ద లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. దేవునికి మహిమ కలుగునగాక. నజరేయుడు, మహోన్నతుడు, సర్వాధికారి, నిరంతర స్తోత్రార్హుడు, పూజ్యనుడైన ఆ యేసయ్యకే ఈ ఉదయకాల సమయంలో మహిమ ఘనత కలుగునగాక. అందరికీ వందనాలండి. శుభోదయం, గుడ్ మార్నింగ్. ఏమంటే బాగున్నారు కదా? దేవుని మహిమ కలుగునగాక. మన దేవుడు సజీవుడు, మంచివాడు, మన పట్ల అన్ని మంచి కార్యాలు ఆయన ఉపకారములు చేయవాడు. ఆయన తన పిల్లల పట్ల ఆయన శ్రేష్టమైనవి అనుగ్రహించువాడు, నుంచువాడు. ఆయన శ్రేష్టమైనవి ఆయన సిద్ధపరచువాడై ఉన్నాడు. సరే అండి, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఈ డేర్బెడ్లో దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని లేఖన భాగంలో మనం చదువుకుందాం. మీకా గ్రంథము, మీకా ప్రవక్త అయిన ఈ ప్రవక్త రాసిన పుస్తకం నుండి 2వ అధ్యాయం 12-13 నేను చదువుతానండి. గబగబా. యాకోబు సంతతి, తప్పక నేను మిమ్ములనందరినీ పోగు చేయుదును, ఇశ్రాయిల్లో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును, బోస్రా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును, తమ మేత స్థలముల్లో వారిని పోగు చేతును, గొప్ప ధ్వని పుట్టునట్లుగా మనుషులు విస్తారముగా కూడుదురు, ప్రకారములో పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా నుండును. ప్రైజ్ ద లార్డ్. 12వ వచనములో వారికి ఎన్ని ఆశీర్వాదాలు. ఇవన్నీ ఏంటంటే రెస్టోరేషన్, ఏంటంటే సమకూర్చడం. మొదటి వచనం నేను చదువుతాను, 12. యాకోబు సంతతి, తప్పగా నేను మిమ్మల్ని అందరినీ పోగు చేతును, ఇశ్రాయేలు శేషించిన వారిని తప్పక సమకూర్చుదును, బోస్రా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును, తమ మేతస్థలంలో వారిని పోగు చేతును, గొప్ప ధ్వని పుట్టినట్లుగా మనుషులు విస్తారము కూడుదురు. 4 రెస్టోరేషన్స్ అండి. 4 రెస్టోరేషన్స్. అంటే ఇశ్రాయేలు ప్రజలు వీరు చెదిరిపోయారు. వాస్తవానికి నిజానికైతే ఒక దేశంగా వారు కూడుకుంటే ఈ శత్రువులు చెదరగొట్టారనమాట. ఈ శత్రువులు ఆ దేశాన్ని ఆక్రమించి ప్రజలను బానిసలుగా తీసుకెళ్ళిపోయారు, ఇజ్రాయెల్ ప్రజలను. అయితే దేవుడు ఏమంటున్నాడు? మిమ్మల్ని నేను సమకూరుస్తాను, మీకు ముందుగా నేను పోతాను, మేత స్థలంలో కాడ నేను మిమ్మల్ని సమకూరుస్తాను, బోస్రా గొర్రెలు కూడినట్లుగా మిమ్మల్ని నేను పోగు చేస్తాను. అలాగే అక్కడ అంటాడు చూడండి, చివరిలో ఉంటుంది, విస్తారమైన గొప్ప ధ్వని పుట్టినట్లుగా మనుష్యులు విస్తారముగా కూడుదురు. అంటే ఇజ్రాయెల్ ప్రజలు ఏంటండి, వాళ్ళు కూడుకుంటే అంత గొప్ప శబ్దం వచ్చుద్దంట. అంతగా ప్రతి ఒక్కరిని, పిల్లకాయలు మొదలుకొని ఎవరిని కూడా వదలకుండా దేవుడు తన బిడ్డలను సమకూర్చువాడు. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక చూడండి, 5వ అధ్యాయం 10లో ఉంటుంది. 5వ అధ్యాయం 10లో అక్కడ రాయబడింది ఏంటంటే, 5వ అధ్యాయము 10 అండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిదేగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తెలుగులో ఇలా ఉందండి. ఇంగ్లీష్లో అయితే ఎలా ఉందంటే చూడండి, 10వ వచనము 5:10లో ఉందండి. అండ్ ద గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్ హూ కాల్డ్ యూ ఫర్ హిస్ eternal glory, the Christ, after you have suffered a little while, will himself restore you and make you strong, firm and steadfast. Praise the Lord, hallelujah. బలమైన జనముగా దేవుడు చేస్తాడంట, స్థిరముగా ఉంచుతాడంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక మీరు చెదిరిపోరు. ఏమండి, ఉదయకాల సమయంలో మీ తలంపులు చెదిరిపోయాయా? మీ ప్రణాళికలు, మీరు కనిన కలలు, దర్శనాలు, ఏమండి
అట్లా ఉండాలనుకున్నాం, ఇలా జరుగుద్ది అనుకున్నాం, కానీ అంత రివర్స్‌గా జరిగిపోయిందన్న అని అనుకుంటున్నారా? అయితే దేవుడు మిమ్మల్ని అందరినీ మీరు పోగొట్టుకున్న అదిగో మీరు మీ ఆశలు అడియాశలైపోయాయి అని అనుకుంటున్నారు. కానీ ఆ ఆశలను నెరవేర్చి మరలా మిమ్మల్ని ఒక మంచి స్థానంలో సమకూర్చు దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! చెప్పండి హల్లెలూయా! అపోస్తల కార్యం 3వ అధ్యాయం 21లో కూడా ఒక మాట ఉందండి, చదువుకోండి. మన దేవుడు తన ప్రవక్తల ద్వారా మనలను సమకూరుస్తాడని దేవుని వాక్యం అక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి ఉదయకాల మనలందరినీ దేవుడు, మన పిల్లల్ని, మీ పోగొట్టుకున్న ఉద్యోగాలు, మీరు పోగొట్టుకున్న ధనాన్ని, పోగొట్టుకున్న రక్షణను, పోగొట్టుకున్న సమస్తాన్ని దేవుడు ఏం చేస్తారంటే మరలా సమకూర్చి మిమ్మల్ని బలమైన జనముగా చేయునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధుల మహోన్నతులుగా తండ్రి, పోగొట్టుకున్న దాన్ని మరలా మీరు సమకూర్చే దేవుడు ప్రభునికి స్తోత్రం. చెదిరిపోయే మా కలలు, మా దర్శనాలు, మా ఊహలన్నీ ప్రభా, అయినను మీ వాగ్దానం, మీ మాటలు నేను మరలా సమకూరుస్తాను. 4 సమకూర్పులు మాకు చూపించినందుకు వందనాలు చేస్తూ, ఈ వాగ్దానం ద్వారా, ఈ వాక్యాల ద్వారా మమ్మల్ని బలపరిచిన వందనాలు చేస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.